నిజ జీవితంలోనే భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి. మనం ఊహించని విధంగా ఇక్కడ అడుగు పెడితే చావు చాలా దగ్గరగా ఉంటుంది. కొన్ని ప్రదేశాలు అయితే మనిషికి అసలు అనుకూలం కావు, కానీ వీటిలో దాగి ఉన్న ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు. అలాంటి 8 ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇది కనిపించడానికైతే చాలా శాంతంగా ఉన్న సరస్సులా కనిపిస్తుంది, కానీ 1986 లో జరిగిన ఒక సంఘటన ప్రపంచాన్నే కలిచివేసింది. ఒక రాత్రిలో ఈ సరస్సు నుండి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి సుమారుగా 1700 మంది ప్రజలు ఊపిరి తీసుకోలేక మరణించారు. ఈ లిమ్ని కరప్షన్ అనే సహజ విపత్తు శాస్త్రజ్ఞులను కూడా భయపెట్టింది. ఇది ఇప్పటికి కూడా మళ్ళీ జరగొచ్చనే భయం కూడా ఉంది. నెంబర్ 2, నార్త్ సెంటినల్ ఐలాండ్, ఇండియా. భారతదేశానికి చెందిన ఈ ద్వీపం బహిరంగ ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంది. ఇక్కడ సెంటినల్ తెగ నివసిస్తుంది. వారైతే పూర్తిగా బయట ప్రపంచాన్ని తిరస్కరించారు. వారితో కాంటాక్ట్ పెట్టే ప్రయత్నాలు చేసిన వారు బాణాలతో గాయపడి చనిపోయారు. అత్యంత పాతకాలపు తెగలలో ఇది ఒకటి. ఈ ద్వీపానికి ఎవరు వెళ్ళినా వారు బయట ప్రపంచం వైరస్లను తీసుకెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది. ఇది ఒక అనుమతించని భూమి. అసలు మన దేశంలో ఇలాంటి మిస్టరీ ఉందంటే నమ్మలేం కదా. నెంబర్ 3, ఓయిమియాకాన్, రష్యా. ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లగా ఉండే నివాస గ్రామం. ఉష్ణోగ్రతలు -67°C వరకు పడిపోతాయి. అంటే శరీరం సెకండ్లలో గడ్డ కట్టుకుపోతుంది. ఇక్కడ మనిషి బతకాలంటే స్పెషల్ హీటింగ్ సిస్టమ్, గొప్ప టెక్నిక్స్ అవసరం. ఓయిమియాకాన్ 225 గృహాలన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ రోజు బ్రతకడం అంటే నిజంగా ఒక సాహసం అనే చెప్పాలి. అందుకే దీనిని ద కోల్డెస్ట్ ఇన్హాబిటెడ్ ప్లేస్ ఆన్ ఎర్త్ అని అంటారు. నెంబర్ 4, డెత్ వ్యాలీ, అమెరికా. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఒక భయంకరమైన ఎడారి. ఇక్కడ రికార్డెడ్ హైయెస్ట్ టెంపరేచర్ 56.7°C. ఇది వరల్డ్ రికార్డ్. ఇక్కడ నీళ్లు లేకపోతే నిమిషాల్లోనే డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వస్తుంది. అనేక మంది ట్రావెలర్స్ ఇక్కడ గైడ్ లేకుండా వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఇది పేరు లాగానే డెత్ వ్యాలీ, చావుకే ఆహ్వానం. అయినా సరే ఇక్కడ ప్రకృతి అందం కూడా ఉంటుంది, కానీ అది మోసపూరితమైన అందం. నెంబర్ 5, బెర్ముడా ట్రయాంగిల్, అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫ్లోరిడా, బెర్ముడా, పోర్టోరికోలో మధ్య ఉన్న త్రిభుజాకార ప్రదేశమే ఈ బెర్ముడా ట్రయాంగిల్. ఈ ప్రదేశం విమానాలు, నౌకలు అదృశ్యమైపోయే మిస్టీరియస్ ప్లేస్ ఇది. ఈ ప్రదేశంలో ఫ్లైట్ 19 నేవీ ప్లేన్ స్క్వాడ్రాన్ మొత్తం అదృశ్యమైపోయింది. ఈ ప్రదేశంలో కాంపస్లు కూడా పనిచేయవు సరిగ్గా. ఈ ప్రదేశంలో ఎటువంటి సిగ్నల్స్ లేకుండా షిప్లు మాయమైపోతాయి. అయితే ఈ ప్రదేశాన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. శాస్త్రవేత్తలు కొన్ని ప్రకృతి కారణాలు చెప్తారు, గాని అధికారికంగా ఇప్పటికీ ఇవి అన్సాల్వ్డ్ మిస్టరీస్ గానే ఉన్నాయి. నెంబర్ 6, చెర్నోబిల్, ఉక్రెయిన్. 1986 లో జరిగిన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద న్యూక్లియర్ విపత్తు. చెర్నోబిల్లో ఉన్న అణు పరిష్కరణ కేంద్రం ఒక్కసారిగా పేలిపోయింది. దాని వల్ల రేడియేషన్ పక్క నగరాలకు కూడా పాకింది. చాలా మంది అయితే తక్షణమే చనిపోయారు. మిగిలిన వారు అనేక సంవత్సరాలుగా ప్రభావితమయ్యారు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతం పాక్షికంగా అణుతుది ప్రభావంలోనే ఉంది. అక్కడ ప్రిపియాట్ అనే నగరం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఇది మానవ తప్పిదం వల్ల జరిగే ప్రాణాంతకరమైన పరిణామాల ఉదాహరణ. నెంబర్ 8, డోర్ టు హెల్, టర్క్మెనిస్తాన్. 1971 లో జరిగిన గ్యాస్ డ్రిల్లింగ్ సమయంలో ఒక బొగ్గు గ్యాస్ గుహలో మంట వెలిగింది. భయంతో శాస్త్రవేత్తలు ఈ గ్యాస్ త్వరలోనే ఆగిపోతుంది అనుకున్నారు, కానీ అది నేటికి ఆగలేదు. ఇది ఒక ఇప్పటికీ వెలిగే అగ్నిగుహగా మారింది. అందుకే దానిని డోర్ టు హెల్ అని పిలుస్తారు. రాత్రిపూట అది చూస్తే భూమిలోకి వెళ్లే నరకద్వారం లాగానే కనిపిస్తుంది. ఈ ప్రదేశం మనకి ప్రకృతి ఎంత శక్తివైనదో తెలియజేస్తుంది. నెంబర్ 8, మౌంట్ ఎవరెస్ట్, డెత్ జోన్. ప్రపంచంలో అత్యున్నత పర్వతమైన ఎవరెస్ట్ అందరికీ తెలుసు, కానీ అందులోని 8000 మీటర్ల ఎత్తులో ఉండే డెత్ జోన్ గురించి ఎవరికీ తెలియదు. అక్కడ ఆక్సిజన్ సరిగ్గా ఉండదు. శరీరం తట్టుకోలేక గుండె ఆగిపోతుంది. అందుకే క్లైంబర్స్ చాలా మందికి అక్కడే ప్రాణాలు పోతాయి. అక్కడ మృతదేహాన్ని తీసుకురావడం కూడా చాలా కష్టమయ్యే స్థితి. అందుకే ఇప్పటికీ శిఖరంలో ఎక్కువ మంది క్లైంబర్స్ మృతదేహాలు కనిపిస్తుంటాయి. ఎవరెస్ట్ అధిరోహణ అంటే ఒక మరణమనే చెప్పొచ్చు. ఇవి విన్నాక మీకు ఏ ప్రదేశం గురించి ఆసక్తికరంగా లేదా భయంకరంగా అనిపించిందో కింద కామెంట్ లో తెలియజేయండి. అలాగే మీ నుంచి నేను ఒక లైక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరు లైక్ చేయడం వల్ల ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి వీడియోస్ ని తీసుకురావడానికి నాకు మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు. సో అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని ఫాలో అయిపోండి.